రోడ్లో ఘాట్ రోడ్లో వస్తున్నట్లయితే మార్గ మధ్యంలో ఇలాంటి జంతువుల ఫొటోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతిని కాపాడడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే కదండి. హాయ్ ఫ్రెండ్స్, నల్లమల్ల ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ చాలా బాగుంది. చాలా ట్రీస్ అన్నీ చాలా ఉన్నాయి. ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేసాం మేము. మీరు ఒకసారి రండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. నువ్వు మాట్లాడమ్మా బంగారం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము చాలా జర్నీ చేసి ఇప్పుడే వచ్చాము శ్రీశైలం. ఇంకా రాలా శ్రీశైలం, రాలా, మధ్యలో ఆగాము. డ్యామ్ వచ్చిన తర్వాత హర్షభద్ర కేక్ కట్ చేస్తాము. ఇక్కడైతే వాతావరణం చాలా బాగుంది. చాలా బాగుంది. అంతా పచ్చగా చూస్తే చెట్లు చాలా బాగున్నాయి. బాగా చల్లగా అందుకని విండోలు తీసుకొని వెళ్ళాము, ఏసీ ఆపుకొని. అందుకని మధ్యలో ఆపుకున్నాము. ఇప్పుడు ఇంట్లో ఏసీ వేసుకుంటావు కదా, ఏసీ గాలి చల్లగుందా, ఈ గాలి చల్లగుందా? ఈ గాలి చల్లగుంది ఫ్రెండ్స్, ఏసీ కన్నా. ఈరోజు జర్నీ నీకు ఎలా అనిపించింది? నాకైతే బాగా అనిపించింది ఈరోజు జర్నీ. నాకు ఈరోజు జర్నీ అయితే చాలా బాగుంది. జర్నీ అయితే ఇంకా బాగా చేశాను. టిఫిన్ నేను పక్కన కొట్లు ఉంటే లేసగల్లో కొన్నాము. నాదైతే ఉండాడే, నా ప్యాంట్కి అయింది ఫ్రెండ్స్. చూడండి నేచర్ అయితే ఎంత బాగుందో, నిజంగా ఎంత ఆనందంగా ఉందో. నాకు నిజంగా తిరుపతి అన్న శ్రీశైలం అన్న చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తాం కాబట్టి ఘాట్ రోడ్లో ఉన్న నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఇలానే గ్రీనరీ, మనం ఎప్పుడూ ఇంట్లో ఉండే ఫ్యాన్లు ఏసీలు కాకుండా ఇలా ఉండే నేచర్ అయితే చాలా ప్రశాంతంగా మనసుకు హాయినిస్తుంది.